వేరే లెవెల్, ఏఆర్ రెహమాన్ లెవెల్ మ్యూజిక్. ప్రామిస్గా చెప్తాను అందరికీ, మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సాంగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. హీరో కూడా ఫస్ట్ టైం డెబ్యూ మూవీ హీరోది. హీరో కూడా చాలా సెటిల్డ్గా, వెరీ సెటిల్డ్గా, చాలా బాగా చేశాడు. ఇన్నోసెన్స్, ఆ సెటిల్స్ అంతా. హీరోయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, హీరోయిన్ కూడా బాగా చేసింది. ఇంకా దీంట్లో బీడీ గ్యాంగ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మన రామ్ సేఠ్జీ తెలుసు కదా అందరికి, కమిడియను. సో అతనితో కలిసి నేను కాంబినేషన్లో చేశాను. సో అంతే. నాకు నచ్చిన సీన్స్ అంటే ఇవి ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫాదర్ గురించి కానీ, లవ్ గురించి కానీ. తనకు ఛాన్స్ వచ్చినా ఛాన్స్ తీసుకోడు. ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తున్నా కూడా సరే, అబద్ధం చెప్పి నేను లవ్ చేస్తున్నా, అది నాకు వద్దు, నన్నుగా లవ్ చేయాలి అనే. ఆల్ టీమ్ కొత్త వాళ్ళే అమ్మ. ఇద్దరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టాడు. ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా కథను చాలా ముందు తీసుకెళ్ళి చాలా ఇంప్రెస్ చేశారు. అందరికీ వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది నాకు తెలిసి. ప్రతి ఒక్క డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అందరిని తీసుకున్న టెక్నీషియన్స్ కొత్త వాళ్ళే. కానీ ఇక్కడ కొత్త వాళ్ళని నాకు ఎక్కడ కనిపించలేదమ్మా. అందరూ ఎన్నో ఒక 10-20 సినిమాలు చేసిన టెక్నీషియన్లా కనిపించారు అందరూ. ఆల్ టీమ్ చాలా బాగా ఈ సినిమా కష్టపడి పనిచేశారు. బీజిఎం అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అమ్మ. పబ్లిక్ ఒక్కరు కూడా అల్లరి చేయకుండా సీట్లలో కూర్చోబెట్టాడు. అలాగా ఈ కాలంలో అలాంటి వాళ్ళు దొరకడం కష్టం. లైక్ ట్రూ లవ్ ఎలా ఉంటుందో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. హైలైట్స్ ఏంటంటే మ్యాక్సిమం అనేది లవ్ మీద కదా కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ట్రూ లవ్ అనేది ఒక సెకండ్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ తోటే నడిచింది కదా, బోర్ కొట్టలేదు ఇక్కడ? లేదండి. సో టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా నడిచిందంటారా మరి? చాలా బాగుంది. సో సెకండ్ లైక్ చాలా ఎమోషనల్. లైక్ ఫస్ట్ హాఫ్లో కూడా నేను లైక్ కొన్ని సీన్స్కి చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. లైక్ ఫాదర్ సీన్స్, మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. లవ్ ఫస్ట్ నాన్న మీద లవ్ ఎట్లా ఉంటుందో అబ్బాయిలో కూడా లవ్ అట్లా చూడగాలని అమ్మాయి కోరుకుంటుంది, దక్కింటుంది అమ్మాయికి లాస్ట్లో. అందరు యాక్టింగ్ అండి చాలా బాగుంది, న్యాచురల్గా తీసారని డైరెక్షన్ చాలా బాగుంది. సటిల్ ఉంది, లైక్ తను కరెక్ట్గా చేశారు. యా అందరు చూడొచ్చు, పిల్లల నుంచి ఎల్డర్స్ దాకా అందరు చూడొచ్చు. చాలా బాగుంది, శశాంక్ చాలా బాగా తీశాడు. మూవీ చూసారా? చూసానండి, చాలా బాగుంది. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. రొమాన్స్ దగ్గర కూడా చాలా మంచిగా చేశాడు. నిజంగా ఫ్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ ఈ రకంగా ఇలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ దగ్గరికి వస్తే కనుక స్టోరీ నెక్స్ట్ టైం అయితే అన్నట్టు పాయింట్లోకి అయితే జనాలను తీసుకెళ్ళిపోతాడు అందరిని కూడా. సెంటిమెంట్ కూడా ఉంది చెల్లిది. ఆ పత్తి అన్నీ పెట్టాడు. జీజం సాంగ్స్ కానీ అన్నీ కూడా పక్కా ఉన్నాయి. ఫైట్లు అంటే పోగ్రీ సినిమాలాగా ట్విస్ట్ అయితే ఉంది దీంట్లో. అంటే ఫస్ట్ ఒక ఖైదీ, తర్వాత ఒక కేంద్రు, తర్వాత లారీ డ్రైవర్, తర్వాత పోలీసు, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. అందరూ చూసే అంటే ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాడు. చాలా బాగుంది అది. ఈ జనరేషన్కి మతలబ్ అంటే ఎమోషన్స్ ఆర్ ఎమోషనల్ కనెక్షన్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా సో ఆ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చండి. అందరు బాగా చేశారు. మ్యూజిక్ శశాంక్ గారు చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ RR నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ ఆ సాంగ్ ఉంది కదా సీతమ్మ, ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. 5/5 నాకు నచ్చింది. వేరే ఒపీనియన్ మ్యాటర్స్. ఫస్ట్ హాఫ్లో చాలా యూత్ఫుల్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా మా ఇద్దరు కెమిస్ట్రీ, సిద్ధు ధరణి పాత్ర కూడా చాలామంది మురిసిపోయారు. అరే చాలా ముద్దుగా ఉందిరా స్క్రీన్ మీద అని. చాలా సంతోషంగా ఉందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలానే సపోర్ట్ చేయాలి మీరు. మీ వల్లే మాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మా హైమావతి గారికి, శ్రీరామ్ గారికి, జగదీష్ గారికి, మా హైనివా క్రియేషన్స్, వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిల్రాజు గారు కూడా ఆయన ఇప్పుడు మాకు ఇంత మంచి భరోసా, ఇంత ముందు వెళ్ళండి మీరు రిలీజ్ చేయండి సినిమా, నేను ఉన్నాను కదా అని చెప్పకపోతే మాకు ఇంత కాన్ఫిడెంట్ ఉండేది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది రెస్పాన్స్. థ్యాంక్ యూ. మూవీ చూసారా? చాలా బాగుంది. లైక్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు మూవీ. డైరెక్షన్ నుంచి మూవీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్. కొత్త యాక్టర్స్ ఉన్నారు, కొత్త టీం అని కాకుండా ఒక మంచి మూవీ చూస్తానికి రావాలనుకుంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్. వర్త్ ఇట్. మీ పైసా వసూల్ మూవీ. ఎస్ అల్నాటి రామచంద్రుడు చూసాను. ఇట్స్ నైస్ అండి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నింపేశారు. సో యూ కనెక్ట్ విత్ యువర్ కాలేజ్ డేస్. సెకండ్ హాఫ్ వచ్చేసి ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ జర్నీ వేర్ హౌ ఎన్ ఇంట్రోవర్ట్ proposes to an extrovert person
అండ్ కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఎలిమెంట్ కూడా ఉంది. దే హ్యావ్ అ లాంగ్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ మనకు ఓన్లీ కాలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి చెప్పారు, బట్ దెర్ ఇస్ అ లాంగ్ లవ్ స్టోరీ ఫర్ దెమ్. మూవీ చూసారా? చూసామండి, ఎలా ఉంది? బాగా అనిపించిందండి. ఫుల్ ఫన్ మూవీ అండి. మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హ్యాపీగా బయటకు వస్తారండి. అంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ప్యాక్ ఉంటుంది. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ ఉందండి. కామెడీకి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు కొత్త వాళ్ళని కాదు, మన కామెడీ టైమింగ్ చేసినప్పుడు కామెడీ వచ్చినప్పుడు నవ్వారా లేదా ఆడియన్స్, అదైతే నవ్వుతున్నాడు స్టేజ్లో మొత్తం. నేనైతే ఎంజాయ్ చేశా. సో అది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మనకి ఎంటర్టైన్ చేస్తే చాలు. నా సినిమా గురించి నేను చెప్పుకుంటే బాగోదు బ్రో. చాలా బాగుందన్న, చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అందరూ. యా చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడొచ్చండి మూవీ.